క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని గ్రామ సర్పంచ్ నాగమణి ఎల్లయ్య అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమి విజయానికి నాంది అని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్నేహభావాలను అలవర్చుకుంటూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ ముత్తారెడ్డి జ్ఞాపకార్థం అతడి మనవడు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ నాగమణి ఎల్లయ్య హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, యువత క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా గ్రామంలో మాజీ సర్పంచ్ ముత్తారెడ్డి జ్ఞాపకార్థంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన సురేందర్ రెడ్డిని సర్పంచ్ అభినందించారు. క్రీస్తులు ముత్తారెడ్డి జ్ఞాపకార్థం ఈరోజు విఠలాపూర్ గ్రామంలో మన సురేందర్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్మించడం జరిగింది. సో దీనికి ఓపెనింగ్ గాను మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు అన్నగారికి స్పెషల్గా థ్యాంక్ యూ. ఇందులో భాగంగానే విఠలాపూర్ సర్పంచ్ గారు అయినటువంటి ఎల్లన్న గారికి, అలాగే వారితో పాటు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన విఠలాపూర్ యువత అందరికీ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ. యువత క్రీడలో ఎప్పుడు కానీ ముందంజలో ఉండి ఈ మధ్యలో స్పెషల్లీ డ్రగ్స్ అలాగే ఆన్లైన్ గేమ్స్ అనే వాటికి మత్తు పదార్థాలకు కానీ అలవాటు పడకుండా యువత బయట ఇలాంటి పనులకు వెళ్ళకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో మన విఠలాపూర్ గ్రామంలో మన సురేంద్ర అన్న గారు నిర్మించినటువంటి ఇలా టోర్నమెంట్ని ఇది చుట్టుపక్కల విలేజెసే కాకుండా కాన్స్టిట్యున్సీ లెవెల్లో సురేంద్ర అన్న గారు నిర్మించడం జరిగింది. దీనికి అందరూ అన్ని విలేజెస్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో అన్ని విలేజెస్ అందరూ పార్టిసిపేట్ చేసి ఇట్టి టోర్నమెంట్ని చాలా విజయవంతం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. విజయవంతం చేయడానికి వచ్చిన మన విఠలాపూర్ గ్రామ యువతకు, మరి ప్రక్క గ్రామస్తులైన క్రికెట్ టోర్నమెంట్ యువతలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారములు. మరి నేటి క్రికెట్ టోర్నమెంటు ప్రారంభించడం మరి ఎంతో ఆహ్వానించదగ్గ విషయం. ఇట్టి టోర్నమెంటు యువతలో క్రీడాభావాన్ని పెంపొందించడంతో పాటు, క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు యువతలో ఒక ఐక్యత కూడా వస్తుంది. కాబట్టి మరి ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం మరి ఇట్టి టోర్నమెంట్ను విజయవంతం చేసి మరి ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ నిర్వహించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా గ్రామ సర్పంచ్గా నా సహాయ సహకారాలు కూడా ఎల్లవేళలా మా గ్రామస్తులకు కానీ యువతకు కానీ ఖచ్చితంగా మరి నేను అందుబాటులో ఉంటానని, వారి యొక్క అవసరాలు ఏదైనా కానీ నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ అవసరాలు కూడా తీర్చడానికి ముందుంటానని ఈ విధంగా కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను.